బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారాన్ని హస్తగతం చేసుకోవటమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ వివిధ వర్గాలను ఆకట్టుకునేలా హామీల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 6 గ్యారంటీలకు అనుబంధంగా మరో 66 ఆశలతో కూడిన మేనిఫెస్టో ప్రకటించగా తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరో కీలక హామీ ఇచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. విద్యాశాఖలో పనిచేస్తున్న తెలంగాణ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు వారి న్యాయమైన హక్కుల కోసం నెల రోజుల పాటు ఆందోళన చేసిన విషయం తన దృష్టిలో ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారాన్ని హస్తగతం చేసుకోవటమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ వివిధ వర్గాలను ఆకట్టుకునేలా హామీల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 6 గ్యారంటీలకు అనుబంధంగా మరో 66 అంశాలతో కూడిన మేనిఫెస్టో ప్రకటించగా తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరో కీలక హామీ ఇచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. విద్యాశాఖలో పనిచేస్తున్న తెలంగాణ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు వారి న్యాయమైన హక్కుల కోసం నెల రోజుల పాటు ఆందోళన చేసిన విషయం తన దృష్టిలో ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి అప్డేట్స్. థ్యాంక్ యూ ప్రియా. సమగ్ర శిక్ష ఉద్యోగానికి సంబంధించి కూడా కీలక హామీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఏదైతే సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు కూడా వాళ్ళు ఎత్తి చూపే విధంగా కూడా గతంలో ఆయన పిసిసి చీఫ్ కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులు కలిసిన నేపథ్యం కావచ్చు, వాళ్ళ ఏదైతే ప్రధానమైన డిమాండ్ ఏదైతే సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళకు ప్రసూతి ఏదైతే మహిళా ఉద్యోగులకు సంబంధించి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాలి, వాళ్ళ దానికి ఇప్పటికే ఏపీలో సంబంధించి కూడా సీఎం జగన్ వీటిని గవర్నమెంట్ లో కూడా వాళ్ళను ఉద్యోగులను గవర్నమెంట్ లో కూడా కలుపుతూ కూడా వాళ్ళను అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యం కావచ్చు, దీన్ని ఇక్కడ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలని కూడా ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులు గతంలో కొన్నిసార్లుగా వాళ్ళకు కలిసి నివేదించిన దాఖలాలు ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వంలో కలుపుతాం, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించుతాం, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అన్ని కార్యక్రమాలకు వాళ్ళకు వర్తింపే విధంగా కూడా చేసే విధంగా కూడా రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. ప్రధానంగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించి కూడా వాళ్ళు ఏదైతే విద్యాశాఖలో ప్రధాన కీల్ రోల్ గా కూడా పోషిస్తున్న నేపథ్యం కావచ్చు. ఎందుకంటే బడి బయట పిల్లలు కావచ్చు, ఇక్కడ ఏదైతే పాఠ్య పుస్తకాల పంపిణీ మొదలు, అలాగే ఏదైతే పాఠశాలలకు సంబంధించి కూడా రేషన్ బియ్యం పంపిణీ మొదలుగా అన్ని అంశాల్లో కూడా వాళ్ళు పనిచేస్తూ వస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ
ఏదైతే ఎన్నికలకు సంబంధించి కూడా వాళ్ళను ఎన్నికల సంబంధించిన పనులకు కూడా వాళ్ళను టేకప్ చేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ బడి బయట పిల్లలు అలాగే విద్యా సంబంధించిన పాఠశాలకు సంబంధించిన అన్ని రికార్డులు వాళ్ళ విధులుగా కూడా ఉన్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా వాళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వంలో గుర్తింపు ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా తమను గుర్తించాలని కూడా ఇక్కడ కేసీఆర్ కు కావచ్చు, కేటీఆర్ కు కావచ్చు వాళ్ళు వినతులు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అలాగే గతంలో కూడా ఏదైతే విద్యాశాఖ డైరెక్టరేట్ వద్ద కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది, పెద్ద ఎత్తున ముట్టడి చేయడం జరిగింది. దాదాపుగా 2500 మంది ఉద్యోగులంతా కూడా మెరుపు ధర్నాకు పూనుకున్నారు. అప్పుడు దానికి సంబంధించి ఏదైతే సబితా ఇంద్రెడ్డి కూడా పిలిపించుకొని వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని కూడా విస్మరణకు గురైన నేపథ్యం కావచ్చు. వాళ్ళు వరంగల్ వేదిక కూడా రేవంత్ రెడ్డిని కలిసిన నేపథ్యం, రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా వాళ్ళ ధర్నాకు కూడా సాంఘీభావం తెలిపిన నేపథ్యం కావచ్చు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించి కూడా వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని ప్రధానమైన డిమాండ్ వాళ్ళ రేవంత్ రెడ్డితో చెప్పిన నేపథ్యంలో రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ రోజు కీలక హామీ ఆ ఉద్యోగులకు ఇచ్చిన నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సమగ్ర శిక్ష ఉద్యోగులతో పాటు అన్ని ఏదైతే ఇప్పటికీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగుతున్నారో వాళ్ళని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే అవకాశం అయితే కనిపిస్తుంది. వాళ్ళకి సంబంధించిన కూడా కీలక హామీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చినారు. హరీష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.